ఉపవాస ప్రార్థనకి రాము. మరి దైవజనులు ఎన్నో మార్లు చెప్తారు, అమ్మా మీ కుటుంబాలు విడిపించబడాలి, మీ కుటుంబాల కార్యం జరగాలి, మీ కుటుంబాల అద్భుతం జరగాలి అంటే ఒక్క దినం ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యమ్మా అని చెప్పేసి ఆయన ఎంతగానో బతిమలాడుతుంటే ఆ మాటలు లక్ష్య పెట్టక, ఆ మాటలు మనం ఆలోచించక ఏం చేస్తామంటే పక్కన పెట్టి చక్కగా తిని పడుకొని టీవీలు చూస్తుంటామండి. కొందరైతే మరి షికారులకు వెళ్తారు, భార్య భర్తలు కూడా ఏం చేస్తారు, ఉపవాస ప్రార్థన వదిలేసి మరి షికారులకు వెళ్తారు, సినిమాలకు వెళ్తారు, అనేకమైన చోటుకి వెళ్ళి హోటళ్లలో తినేసి వస్తారు. మరి బాధ్యత ఎక్కడ? నీ కుటుంబానికి శ్రమ వస్తే మళ్ళీ ఎక్కడికి తిరిగి రావాలి? మళ్ళీ మందిరానికే నువ్వు రావాలి కదండి. మందిరానికే మళ్ళీ తిరిగి వచ్చి ఏమవుతుంది, శ్రమ కలిగింది పాస్టర్ గారు, ఈ కష్టం కలిగింది పాస్టర్ గారు అని మరి తిరిగి ఎక్కడికి రావాలి? మందిరానికి వచ్చే మరి దైవజనులకి దేవునికి చెప్పాల. ఆ శ్రమ రాకముందే నువ్వు మెలకువ కలిగి మరి ప్రార్థనలను సహకరించి ప్రార్థన చేస్తే ఆ శ్రమ రాదు కదండి, ఆ శ్రమ రాదు.